హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకొని మమ్మల్ని దీవించండి. సో ఇక్కడైతే నేను పొద్దున్నే 5 గంటలకు లేచి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే పులిహోర కలుపుకుంటున్నాను. పులిహోర అయితే కలిపేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను గారెలు అయితే వేస్తున్నాను. దేవుడికి ప్రసాదం గారెలు వేసేసి ఒక్కొక్కరిగా గారెలు కూడా వేసుకున్నాను. గారెలు వేయడం అయిన తర్వాత ఒక పక్క మా బొడ్డోడికి స్కూల్కి వాడికైతే ఈరోజు స్కూల్ ఉంది. సో వాడికి స్కూల్ని పంపించేయాలని ఆలోచనతో వాడికి కూడా ఒక పక్కన స్కూల్కి రెడీ చేస్తూ వాడికి పాలు ఇచ్చి రెడీ చేసి వాళ్ళు ఆగిన తర్వాత వాడిని అయితే స్కూల్కి రెడీ చేసి వాళ్ళ బాబు అయితే పంపించేశాను. సో గారెలు అయితే వేసేసుకున్నాను. గారెలు కూడా అయిపోయినాయి. గారెలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏంటంటే మళ్ళీ రవ్వ కేసరి చేస్తున్నాను. గోధుమ రవ్వ కేసరి. సో జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ నేను వేసుకున్నాను. ఇక్కడ మా బుడ్డోని స్కూల్కి అయితే పంపించేశాను వాళ్ళ బాబాయ్తోని. వాడికి లంచ్ బాక్స్ అయితే పెరుగన్నం కట్టాను. పంపించిన తర్వాత ఈలోపు రవ్వ వేగింది. వేగిన తర్వాత ఈలోపు వేడి నీళ్ళు కూడా అంటే మరిగే నీళ్ళు కూడా రవ్వలో వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఈలోపు మా వారు అయితే పూజ గదంతా శుభ్రంగా అలంకరించి అందంగా అలంకరించేశారు. ఆయన అయితే పూజ చేస్తున్నారు. ఇక్కడ ఈలోపు నేను రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి నేను మా అమ్మాయి రెడీ అయ్యి అయితే మళ్ళీ పూజ దగ్గరికి వచ్చేసాము. పూజ కాడ ముగ్గురం కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాం. సో మేమైతే చిన్నగా ఇలా మాకు కలిగినట్టుగా అయితే ఈ సంవత్సరం ఇలా అయితే పూజ కానిచ్చేసాము. సో మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ శుక్రవారం కల్లా మళ్ళీ శ్రావణ మాసం కల్లా నాకు లక్ష సబ్స్క్రైబర్లు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కోరుకుంటూ దీవించండి. అండ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే పూజ అయితే ఆల్మోస్ట్ అంతా అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే దగ్గరలోనే పూజ చేస్తున్నా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నిటికీ మన యూట్యూబ్ తల్లి ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టు ఇప్పుడు పంతుల్ని పిలిపించి అంత లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో మంత్రాలు పెట్టుకొని పూజలు కానిచ్చేస్తున్నారు. అలానే మేము యూట్యూబ్లో మంత్రాలు పెట్టుకొని పూజ అయితే కానిచ్చేసాను. పూజ అంతా అయిన తర్వాత 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చాను. ఆ వీడియో అయితే మా వారు తీశారు కానీ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. సో అది ఇంకా నేను ముందు షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. అందరినీ తీయలేదు, ఒక ఇద్దరిని మాత్రమే తీశారు. అన్న ఫోను కాల్స్ రావడం వల్ల తీయలేదు. అయితే ఇద్దరిని మాత్రం తీశారు ఫొటోస్ తీయమంటే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మా వారితో ఆశీర్వదించుకొని ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించి దాని తర్వాత ముత్తైదువులు పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసి ఇంతటితో ఈ సంవత్సరం నా శ్రావణ మాసం ఇలా అయితే ముగిసింది. చేతులతో అక్షంతలు కొన్ని పుష్పాలు తీసుకోండి. ఆసనం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే హిమాసనమిదం దేవి శ్రీతాం స్వరపూజితే. అమ్మవారి పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యమైనది. ప్రతిదీ కూడా మీరు మనసులో తెలుసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నట్టే భావించండి. అమ్మవారు అక్కడ ఉంటున్నట్టే భావించండి. అమ్మవారు మీరు సమర్పించే ఆస్యామి తే దేవి భువన స్వరపూజితే శ్రీ వరలక్ష్మీ దేవత అర్ఘ్యం సమర్పయామి అని అమ్మవారికి చేతులు కడుక్కోవడం. దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవతం ఆచమనీయం సమర్పయామి అని ముఖం శుభ్రంగా కడుక్కోవడానికి నీరుస్తున్నట్టుగా భావించి పాత్రలో ఉన్న నీటిని వదలండి. ఇప్పుడు పంచామృతము దేవిపై ఉద్దరణతో కొంచెం చల్లండి. పంచామృతం లేకపోతే నీటిని పంచామృతమంగా భావించి అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావించి సమర్పితం దేవి గృహత్వం శుభప్రదే ఉపవితం తప్త హేమ కృతం దేవి మంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహణత్వం శుభప్రదే. వరలక్ష్మీ దేవతం కానీ లక్ష్మీ అష్టకం కానీ ఏవైనా అమ్మవారి సమవేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశే గృహణ కమల ప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధూపమాగ్ర సమర్పించుకోండి. తర్వాత సిద్ధం చేసుకున్న దీపాన్ని సమర్పించాలి.
దర్శయామి అని వెలుతున్న దీపాన్ని అమ్మవారికి సమర్పించుకుందాం. నైవేద్యం నైవేద్యం చతుర్శోపేతం నది మధ్వాజ్య అమ్మవారి వద్ద పెట్టి నైవేద్యం సమర్పించండి. మీకు శక్తి మేరకు మాత్రమే చేయండి. మీరు స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, పాదౌ ప్రక్షాళయామి అని మరొకసారి మీరు మీ అర్ఘ్యపాత్రలో ఉద్దరంతో వదలండి. పునఃశుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలండి. తర్వాత నీటిని సమర్పించాలి అండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అయిపోయింది, నీళ్ళు ఇచ్చేసాం. తర్వాత ఇవ్వాల్సిన తాంబూలం ఇవ్వాలి. భోగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి అనే తమలపాకు సున్నం సుగంధాలతో ఉన్న తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించండి. తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి అన్న ఉద్దానంతో కొంచెం నీళ్ళు తీసుకుని అగ్గి పాత్రలో వదలండి. ఇప్పుడు నీరాజనం కౌరం తీసుకుని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుకృతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని పూలు అక్షంతలు తీసుకుని లేచి నిలబడి నమస్కరించి పూలు తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. ఈ మంత్రాన్ని చదువుతూ ఆత్మ ప్రదక్షిణం చేసుకోవాలి. తర్వాత నమస్కారం సమర్పించాలి. నమస్తే లోక్య జనని అక్షంతలతో పూజించండి. 9 వరుసలు 9 ముడులు కలిగిన తోరము 9 నామాలతో పూజిస్తారు. ఇప్పుడు తోర పూజ. ఈ తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ క్రింది విధంగా పూజించాలి. కమలాయ నమః. అమ్మవారికి వాయనాన్ని సమర్పించుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు శ్లోకాన్ని చదువుకుంటూ ఇద్దాం. కళ్యాణి వరలక్ష్మి స్వశక్తి చేయడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ వ్రత కథను కూడా చక్కగా విని అమ్మవారి పూజ పూర్తి భక్తి శ్రద్ధలతో జరుపుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః.